శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే దేశాల్లో విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 1 తారీఖు నుంచి 31 తారీఖు జనవరి వరకు కూడా చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు ప్రతి రెగ్యులర్గా చెప్పినట్టే మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మ్యారేజ్ కానీ, లేకపోతే మ్యాచింగ్, వధువుకి వరుడికి సంబంధించిన మ్యాచింగ్ అంటాం కదా, అవి చేయడం కానీ, లేకపోతే గృహప్రవేశ ముహూర్తాలు, ఒడుగు ముహూర్తాలు, ఇవన్నీ కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతానండి. మాకు ఎవరు లేరు, నేనే పెడుతుంటాను. ఎవరు లేరంటే నేనే ఇవన్నీ జాగ్రత్త చూసి చేస్తుంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీకు ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకున్నా, లేదా మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఇలాగ షూటింగ్స్లో కానీ బిజీగా ఉన్నప్పుడు మీరు వాట్సాప్లో పెట్టండి. వాట్సాప్లో మీకు ఏం కావాలో ప్రాబ్లమ్స్ రాయండి. నేను తప్పకుండా మళ్ళీ మీకు ఫోన్ చేసి మీ పరిష్కార మార్గాలు చెప్తాను. ముఖ్యంగానండి, ఈ సంవత్సరం 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ముందర ముఖ్యంగా మనం జనవరి తెలుసుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ కూడా జనవరి ఈ కొత్త సంవత్సరం మీ అందరికంటే మీరు చూస్తున్న వాళ్ళందరికీ, 12 రాసుల వాళ్ళకి, అలాగే మీరందరికీ పేరున ప్రతి వాళ్ళకి కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండాలని, ఆనందంగా, తృప్తిగా, ఐశ్వర్యప్రదంగా మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలని, అంటే ఉద్యోగంలో కానీ, వివాహం కానీ, పుత్ర సంతానం కానీ, సంతాన యోగం ఉంటుందా, పుత్ర సంతానం అంటే సంతాన యోగం, ఇలాగా మీకు అన్నీ కూడా కోరిన కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, అలాగే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా పిల్లా పాపలతోటి మీ కుటుంబ సభ్యులతోటి ఎప్పుడు కూడా అలా నవ్వుతూ ఉంటారని కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వృశ్చిక రాశి వాళ్ళకి గురు దృష్టి మీకు ఉండడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయండి. ముఖ్యంగా మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. తెలివిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. 4వ తారీఖు నుంచి ద్వితీయ భావంలో బుధుడు ఉన్నాడు. అంటే ఏంటంటే సప్తమాధిపతి అయిన బుధుడు మీకు అష్టమాధిపతి అయిన బుధుడు మీకు ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే డబ్బులు ఖర్చు పెట్టడంలో మీరు బాగా ఖర్చు పెడుతుంటారు. అలాగే ధనయోగం కూడా కలుగుతుంది. బుధుడు ద్వితీయ భావంలో అంటే ధనయోగం కలగడము, సంగీతంలో బాగా రాణించడము, గాయకులకి బాగా వృద్ధి కలగడము బాగా ఉంటుందండి. ద్వితీయ భావంలో కుటుంబంలో వృద్ధి కలగడము, ముఖ వర్చస్సు బాగా ఉండడము, కంఠధ్వని బాగా ఉండడము జరుగుతుంది. 3వ భావంలో రవితో కలిసిన బుధుడితో కలిసిన అంటే కుజదృష్టి ఉండడం అంటే రవి బుధుడు 3వ భావంలో ఉన్నారు. ధైర్య సాహసాలతో ఉంటారు మీరు. 10th భావాధిపతి అవడం వల్ల, అంటే 10వ ఇంటి వాడు 11వ ఇంటి వాడు కూడా మీకు 3వ భావంలో ఉండడం వల్ల ధనయోగం బాగా కలుగుతుంది. ప్రయాణాలు బాగా చేస్తారు. మీ తోబుట్టువులని తోబుట్టువుల వలన సహాయ సహకారాలు మీరు పొందుతారు. అద్భుతం. అలాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. వార్తా సంస్థల్లో పనిచేసే వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. వార్తా సంస్థలు ఎందుకు చెప్పాలంటే రవి బుధుడు కాంబినేషన్ ఈజీగా చెప్పేయచ్చు. గురుడు కూడా ఉన్నాడు కాబట్టి వార్తా సంస్థలే అంటే ఉన్నాడంటే దృష్టి. 4th భావంలో శని అంత మంచివాడు కాదండి. అంటే మీకు జనరల్గా కంఫర్టబుల్నెస్ తక్కువ ఇస్తుంటాడు. అంటే ఎక్కువ కష్టపడిపోతూ ఉంటారు అన్నమాట. ముఖ్యంగా మీ తల్లి గారికి ఆరోగ్య పరిస్థితి కూడా బాగుండదు. చదువు విషయంలో మీరు బాగా వెనకబడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ భూములు కానీ, వాహనాలు కానీ, గృహాలు కొనుక్కున్నా లేట్ అయిపోతుంది. కొనుక్కోవడంలో లేట్ అయిపోతుంటుంది. కొనుక్కోవడంలో ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి మీరు కనుక్కుంటారు. 7వ స్థానంలో శుక్రుడితో కలిసి రాహు అంటే శుక్రుడితో కలిసి రాహు అంటే పుత్ర సంతానం విషయంలో బాగా డెవలప్ అవుతారు మీరు. శుక్రుడు ఉన్నాడు కదా, ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు సంతానం వలన పుత్ర సంతానం యోగం కలగడానికి అవకాశము ఎక్కువగా ఉంది. ఎక్కువగా మీరు యాక్చువల్గా ఒక సంస్థకి హెడ్గా ఉండడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే మీరు జనరల్గా సంస్థకి హెడ్ అంటే కొద్దిగా మీరు డామినేటింగ్ పొజిషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది.
శుక్రుడు డామినేటింగ్ అని అంటే మీరు ఆర్గనైజింగ్ కెపాసిటీస్ ఎక్కువ. సరే పంచభావంలో శుక్రుడు ఉన్న ఎగ్జాల్టేషన్ ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా సినిమా రంగం అంటే కళారంగం అంటే వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుందండి. ముఖ్యంగా సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి సినిమాటోగ్రఫీ సినిమాలు అంటాం కదా! ఆ వాటిలకి అందరికి కూడా పంచమ స్థానం బాగుండాలండి. ఇక రాజకీయ రంగంలో కూడా పదవులు రావాలంటే పంచమ స్థానంలో రాహు ఉంటేనే రాహు శుక్రుడు కాంబినేషన్ వల్ల వస్తాయి. అందంగా ఉండడము, ఆభరణాలు కొనుక్కోవడము, సంతానం విషయంలో మీకు డెవలప్మెంట్స్ ఉండడం కారణం కూడా అదే. అలాగే మీకు ఈ స్టాక్ మార్కెట్లో మీకు పెట్టుబడి పెట్టడం వల్ల మీకు కొద్దిగా లాభాలు రావడానికి, అంటే నేను చెప్పను స్పెక్యులేషన్ అని చెప్పను, అంటే ఆడమని చెప్పను, కానీ వాళ్ళకి మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడు. ముఖ్యంగా ఎనిమీస్ ఉంటారండి. మీకు ఎప్పుడు శత్రు భయం ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించరు. అందుకని కొద్దిగా అనారోగ్య సమస్యలు మీకు వెంటాడుతూనే ఉంటాయి. శత్రువు వలన మీకు కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. మీ ఎదుగుదలని ఆపడంలో వాళ్ళు సిద్ధహస్తులు. ఎందుకంటే మీరు ఎదుగుతున్నారు అంటేనే కొద్దిగా అడ్డుపల్ల వేయడానికి అవకాశం ఉంది. ఏదైనా ఎవరిని పట్టించుకోకండి, ధైర్యంగా ముందుకెళ్ళిపోండి. సప్తమ స్థానంలో గురుడు ఏంటంటే మంచి శుభకార్యాలు చేయడము, శుభవార్తలు వినడము, మంచి స్టేటస్లో ఉన్నటువంటి, అంటే భార్యాభర్తలు అనురాగం కలగడము, అంటే మనం ఉన్నతమైన కుటుంబం నుంచి భార్య కానీ భర్త కానీ రావడము, వివాహ శుభకార్యాల్లో జరుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా బాగున్నాయండి. మీ వ్యాపార విస్తరణ చేసుకోవడము, అలాగే భార్యాభర్తలు అనురాగంగా ఉండడము, ఇవన్నీ కూడా గురుడు సప్తమ స్థానంలో అంటాం కదా జనరల్గా. అలాగే ఈ సప్తమ స్థానాన్ని కడత్ర స్థానము, అదృష్ట స్థానం అంటాం. అదృష్టం వెంటాడుతూ ఉంటుందండి. అంటే భార్యాభర్తల వల్ల అదృష్టం ఉంటుంది. మీ కుజుడు ఎక్కడున్నాడు? భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో ఉండి రవి బుధులచే చూడబడుతున్నాడు. అంటే భాగ్యం వృద్ధి అవుతుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం, భూములు, భూ సంపాదన మీకు ఉంటాయి. భూముల వల్ల సంపాదన. అలాగే మీకు కొంతమందికి రియల్ ఎస్టేట్ రంగంలోనూ బాగా డెవలప్ అవడము, మీకు ఉన్నటువంటి ఫ్లాట్స్ ఉంటాయి జరా, అవి అమ్ముడుపోవడము, అలాగా మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో డెవలప్మెంట్స్ ఉంటాయి. కుజుడు మీకు యాక్చువల్గా అంటే కుజుడు మీకు ఏంటంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాడు కదా కుజుడు కూడా, కారకత్వంగా ఉంది కదా, వాటిలో కూడా డెవలప్మెంట్స్ ఉంటాయండి. ఈ సాఫ్ట్వేర్, కొంతమంది ఏమో ఫార్మా రంగం ఉంటాం, ఇవన్నీ కూడా కుజుడు కారకత్వాలు కొన్ని ఉన్నాయి. వాటిలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఫారిన్ యోగం ఇస్తాడు. భాగ్యంలో కుజుడు విదేశ పర్యటన చేస్తుంటాడు. భాగ్యంలో కుజుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ని ఆపడం, డెవలప్మెంట్స్ ఉంటాయట్టుగా చేస్తుంటాడు. దశమస్థానానికి శని దృష్టి ఉంది. దశమస్థానానికి శని దృష్టి అంత మంచిది కాదండి. కాబట్టి దశమంలో శని మీకు కొద్దిగా ఇబ్బంది కలిగి దశమస్థానాన్ని శని చూడడం, అంటే మీకు చేసిన ఉద్యోగాల భద్రత లేకపోవడము, ఉద్యోగాలు వచ్చి ఆగిపోతూ ఉండడము, ఇవన్నీ కూడా కొద్దిగా మీకు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండండి. మీ ఉద్యోగ భద్రత తక్కువ. ఏదేమైనా మీకు కేతు యొక్క బలం ఉందండి. కుజుడు బలము, కేతు బలం బ్రహ్మాండంగా ఉన్నాయి. 11వ భావానికి కేతు ఉండడము అన్నయ్యలకి బాగుంటుంది. గురుదృష్టి ఉండడము అక్కయ్యలకి బాగుంటుంది. అలాగే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, ఇందాక చెప్పిన వ్యాపారం చెప్పేసి చేస్తారా, రియల్ ఎస్టేట్ రంగం, భూములు, కుజుడు కారకత్వం, కుజుడు సమానుడు కదా కేతువు కుజ సమానుడు. కాబట్టి మీకు గురుదృష్టి ఉంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో బాగా ధనం సంపాదిస్తారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో కూడా మీకు మంచి ఉద్యోగాలు డెవలప్మెంట్స్, ఆదాయం బాగుంటుందండి, ప్రమోషన్స్ కూడా వస్తుంటాయి. అందుకనే భాగ్యంలో కుజుడు, లాభంలో కేతువు ఎక్స్ట్రాడినరీ. అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తూనే ఉంటాయి, అందులో సందేహం లేదు. బ్రహ్మాండంగా ఉంటుంది అండంలో, లేదండి. సో మీకు అంటే బాగా ఫైనాన్షియల్గా స్టేటస్ పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఎవరయ్యా అంటే అమ్మవారిని పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.